హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ దవే సౌజన్య. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి నేను చక్కెర పొంగల్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, చక్కెర పొంగల్ కోసం అని చెప్పి ముందు కొంచెం పెసరపప్పు వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం మనకి దోరగా వేగాలి. తర్వాత బియ్యం కూడా వేసేసి వేయించుకుంటే మనకు అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది. ఫ్రెండ్స్, చక్కెర పొంగల్కి ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఇవి కొంచెం దోరగా అయిపోయేదాకా వేయించుకోవాలి. కొంతమంది పచ్చిశనగపప్పు కూడా వేస్తారు ఫ్రెండ్స్, అది మీ ఇష్టము. నేను పెసరపప్పు వేస్తున్నాను. ఇదిగోండి, శనగపప్పు, కందిపప్పు అవి కూడా వేస్తారు. ఇవి కొంచెం దోరగా వేగాలి మనకి. అరే ఇది సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు నేను ఒక గ్లాసు బియ్యం పోసేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం మనకి వేగితే అన్నము పొడి పొడిలాడుతూ వస్తుంది. ఫ్రెండ్స్, ఇవ్వండి ఫ్రెండ్స్, కొంచెం వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ఇది 2-3 టైమ్స్ కడిగేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ముందే మనం కడిగి వేయించుకుంటే అది వేగవు కాబట్టి ఇట్లా వేయించుకున్నాక కడుక్కోవాలి మనము. ఇవ్వండి ఫ్రెండ్స్, కడిగేసుకున్న తర్వాత మనము వచ్చేసి వాటర్ పోసేసుకుందాము. ఒక గ్లాస్ బియ్యము, కొంచెం పెసరపప్పు కాబట్టి 2 గ్లాసులు పోసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మనకి 3 విజిల్స్ 4 విజిల్స్ వచ్చేదాకా చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్, ఉడికిపోతుంది మనకి. నేను 2.5 గ్లాస్ వాటర్ పోసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటాం. ఇవ్వండి ఫ్రెండ్స్, ఒక స్పూను నెయ్యి కూడా వేసేస్తున్నాను. మనం వేయించుకున్నాము, నెయ్యి కూడా వేసాం కాబట్టి అన్నం ముద్ద కాకుండా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది మనకి. ఇది ఇప్పుడు మనము హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్కర్ విజిల్ వచ్చేదాకా ఇది మనకి 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంది. చక్కెర తీసుకున్నాను, కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ బెల్లం అంతా తురిమేసుకుందాము. ఈలోపు విజిల్ వచ్చేలోపు మీరు పావు కిలో వరకు బెల్లం వేసుకోవాలి, 3/4 కిలో పంచదార వేసుకోవాలి. ఎందుకంటే చక్కెర పొంగల్ కాబట్టి మనం చక్కెర ఎక్కువ వేసుకోవాలి. లేదు మాకు చక్కెర ఇష్టం లేదు అంటే 3/4 కిలో బెల్లం, 1/4 కిలో పంచదార వేసుకుంటే సరిపోతుంది. 3/4 కప్పు వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను కొంచెం బెల్లం తీసుకున్నాను, పంచదార, అట్లానే నా దగ్గర కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి మిక్సీ పట్టేసుకున్నాను ఫ్రెండ్స్. లేదు అంటే మీరు ముక్కలైనా మనం నేతిలో వేయించుకొని వేసుకోవచ్చు. నేను ఇట్లా వేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం నెయ్యి అన్నీ వేయించి చేసుకున్నాం కాబట్టి అన్నం ఇట్లా పొడి పొడిలాడుతూ వచ్చేసింది. చూసారా ఫ్రెండ్స్, ఇందులో ఒక్క చుక్క కూడా వాటర్ లేదు. ఇప్పుడు వచ్చేసి మనము పంచదార వేసేసుకుందాము. పంచదార వేసేసుకొని ఉడికించుకోవాలి. మీకు టైం ఉంటే కనుక, నాకు టైం లేదని చెప్పి నేను ఇట్లా వేసేస్తున్నాను. బెల్లము పంచదార వాటర్లో వేసి కరిగించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం అట్లానే బెల్లం కూడా వేసేసుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ బెల్లము పంచదార అంతా ఈ అన్నానికి పట్టిన తర్వాత మనము ఈ తురిమి పెట్టుకున్న కొబ్బరి, ఇలాచి పౌడర్ అందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, ఈ పచ్చి కొబ్బరి, ఇలాచి పౌడర్ కూడా ఇందులో వేసేసుకున్నాము. వేసేసుకుంటే ఇవ్వండి ఫ్రెండ్స్, నేను ఈలోపు నెయ్యి వేసేసుకున్నాను. ఒక గరిటె నెయ్యి వేసేసుకొని జీడిపప్పు, కిస్మిస్ వేయించాను. ఇందులో కూడా వచ్చేసి ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ ఇందులో వేసేసుకుంటే మనకి యమ్మీ యమ్మీ టేస్టీ చక్కెర పొంగలి తయారైపోయింది. అమ్మవారి నైవేద్యం ఇది. పొడి పొడిలాడుతూ బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేస్తాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా చక్కెర పొంగలి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బై ఫ్రెండ్స్.